పంజాబ్ రాష్ట్రానికి ఒక యవనస్తుడు వచ్చాడు. ఆయన వచ్చి సేవకని వచ్చాడు. సంపన్న కుటుంబంలో పుట్టాడు. పెళ్లి చేసుకుంటే దేవుని ప్రేమకు తనకు అడ్డు వస్తుందని పెళ్లి మానేసి యవ్వన కాలంలోనే సేవకు వచ్చి ఇంగ్లాండ్ నుండి, లండన్ నుండి పంజాబ్కు వచ్చాడు. ఆయన ప్రసంగాలు చేస్తే చెమటలు పట్టేసి నీళ్ళు తాగేసేవాడు, వణికిపోయేవాడు, ప్రసంగం చేయలేకపోయేవాడు. సిక్కుల మధ్యకు వచ్చి సిక్కుల భాష రాకపోయినా అక్కడ ఉండి ప్రార్థన చేసేవాడు. అందరూ నవ్వేవారు. ఈయన ప్రసంగాలు చేత కాదు, ఇంగ్లాండ్ నుండి వచ్చాడు, ఈయన ఫారినర్, ఈయన మనకేం చెబుతాడు అని సిక్కులు నవ్వేవారు. అయితే ఆ సిక్కుల మధ్య దేవదర్శనంతో యవనస్తుడు మోకరించి ఏడ్చి ఏడ్చి ఉదయం మోకరిస్తే రాత్రి వరకు లేచేవాడు కాదు. తన గదంతా కన్నీళ్ళతో తడిసిపోయేది. ఒక రోజున బాగోలేక హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ చెప్పారు, జాన్ హైడ్, ఓ జాన్ హైడ్, నువ్వు ఎక్కువ ఏడవడం వలన, కన్నీరు కాచి ప్రార్థన చేయడం వలన, ఉపవాసం చేయడం వలన నీ ఎడం పక్కన గుండె బలహీనమై ఒరిగిపోయింది. అలా జస్ట్ స్లిప్ అయ్యింది. ఇక అది ఆగిపోద్ది. ఇక నీ ప్రార్థనలు ఆపే, రెస్ట్ తీసుకో, మీ దేశానికి వెళ్ళిపో, మంచిగా అన్నం తిను, మంచిగా పెళ్లి చేసుకో అని డాక్టర్స్ చెబితే ఇంటికి వచ్చి మంచం దగ్గర మోకరించి, దేవా, ఇంగ్లాండ్ నుండి నన్ను తీసుకొచ్చావు, పంజాబ్లో నన్ను నడిపించావు, ఈ సిక్కుల మధ్య ఉద్యమం రావాలి, సిక్కు జాతి మారాలి, పంజాబ్ కదిలించబడాలి, అవసరమైతే నా ప్రాణమైన పెట్టుబడిగా పనంగా పెడతానని మోకాళ్ళ మీదే ఉంటూ 33 సంవత్సరాల లోపే మంచం దగ్గర ప్రార్థన చేస్తూ గుండె ఆగి చనిపోయాడు. జాన్ హైడ్ అనే యవన బిడ్డ గుండె ఆగి చనిపోయాడు. యవన బిడ్డ పెళ్లి కాకముందే ఇంగ్లాండ్ నుండి వచ్చి పంజాబ్ రక్షణ కొరకే ప్రార్థించి చనిపోయాడు. అయితే అతని ప్రార్థనలు వట్టిపోలేదు, ఆగిపోలేదు. దేవుడు వినడం మానేయలేదు. అతని ప్రార్థన దేవుడు విన్నాడు. సిక్కుల మధ్యన ఉజ్జీవాన్ని తేదేవని అతని కన్నీళ్ళు దేవుడు విన్నాడు. అతని కన్నీటికి ప్రతీక దేవుడు సిక్కుల మధ్యన భక్త సింగ్ గారిని దర్శించి ప్రపంచమంతా బలంగా వాడుకున్నాడు. గట్టిగా కొట్టాలి సార్, గట్టిగా. జాన్ హైడ్ మన దేవుడు విన్నాడు. భక్త సింగ్ దేవుడు దర్శించి ప్రపంచవ్యాప్తంగా సిక్కుల మధ్యన ఒక సాధనంగా దేశమంతా విసిరి వాడుకున్నాడు. నీ ప్రార్థన వట్టిపోదు, నీ కన్నీళ్ళు వట్టిపోవు. ఎవరి కోసం ఏడుస్తున్నావో, ఎందుకు ప్రార్థిస్తున్నావో, ఎందుకు మోకరించినావో, ఏ కొడుకు మారలేదని, ఏ వ్యవస్థ మారలేదని, ఏ సంఘంలో ఉద్యమం లేదని, ఆత్మల పంట కలగలేదని, భర్త మార్పలేదని కూర్చొని ఏడ్చినావో, నా దేవుడు నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. అవర్ గాడ్ ఇస్ గాడ్ ఆఫ్ ప్రేయర్, ఆన్సరింగ్ గాడ్. మన దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడిగా ఉన్నాడు. నీ ప్రార్థనలకు దేవుడు ఉత్తరమిచ్చేవాడుగా ఉన్నాడు. గిద్యోను